ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసిన వీడియో ఆపద మొక్కులవాడు కలియుగ దైవం అయిన శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గురించి. తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలో వాడపల్లి అనే గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ స్వామివారు దయతో భక్తుల కోర్కెలు నెరవేర్చుతూ వ్యాధులు నయం చేయడం వలన ఈ దేవాలయం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. 7 వారాలు 7 ప్రదక్షిణలు 7 కొండలవాడు ఏ కోరికైనా తీర్చేవాడు అని ప్రతీతి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న మేము భగవంతుని గురించి వినడమే కానీ దర్శనానికి వెళ్ళలేదు ఇంతవరకు. చిన్న తిరుపతిని మించి కోనసీమ తిరుపతిగా ప్రాముఖ్యం పొందిందని విని మా ఫ్యామిలీ మొత్తం చూడడానికి వెళ్ళాం. నేను అనుకున్న దానికంటే అక్కడ చాలా గొప్పగా అనిపించింది. 7 ప్రదక్షిణలు తిరగడానికి సుమారు గంట టైం పడుతుంది. విపరీతమైన రష్లో అసలు ఒక్క ప్రదక్షిణ అయినా తిరగగలమా అనే సందేహం కూడా కలిగింది. కానీ ఓం నమో నారాయణాయ అనే శబ్దంతో 7 ప్రదక్షిణలు ముగించాము. ఇక్కడ భక్తులకు కొంగు బంగారమే ఈ వాడపల్లి క్షేత్రం. ఒక్క వారము దర్శనానికని వెళ్ళిన మేము 7 వారాలు వెళ్ళి దర్శించుకోవాలని నిర్ణయించుకున్నాము. దీనికి ఒక ప్రత్యేక కారణం కూడా ఉందండి. మా వారికి వెంకటేశ్వర స్వామి మీద చాలా భక్తి ఎక్కువ. ప్రతి శనివారము ఇంట్లో పూజ చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు ఆయన. అందుకనే ఇప్పటికీ 4 వారాలు వెళ్ళాం, ఇంకా 3 వారాలు వెళ్ళాలి. అక్కడ మేము కొంతమంది భక్తులను ప్రశ్నించగా వాళ్ళు తమ కోరికలు ఏ విధంగా నెరవేరినాయో చెబుతూ వారి అనుభవాన్ని మాతో పంచుకున్నారు. సాధారణంగా మనం చూసే వెంకటేశ్వరుని కన్నా భిన్నంగా ఈయన ఎర్రచందనంతో దర్శనమిస్తారు. ఒక చేతితో గద పట్టుకుని ఎర్రచందనమూర్తిగా దర్శనమిస్తారు. వేం అంటే పాపాలను, హఠ అంటే పోగొట్టేవాడు అని ఈయనకు నారదుడు వెంకటేశ్వరుడు అని పేరు పెట్టారట. 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. స్వామివారిని 7 శనివారాలు దర్శించుకుని ధ్వజస్తంభం ముందు నిల్చొని మన కోరికలను అడిగితే కాదనకుండా నెరవేరుస్తాడని అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది. ఈ ఆలయాన్ని నిర్మించిన వారు పినపోతు గజేంద్రుడట. ఈయన ఈ ఆలయాన్ని 1759లో నిర్మించారట. ఈయన ఒక వ్యాపారి. ఈయన తన వ్యాపారం నిమిత్తం ఇక్కడకు వచ్చినప్పుడు గాలివాన వచ్చి తన నౌకలన్నీ తలో దిక్కు అయిపోయినాయట. గజేంద్రుడు స్వామివారికి, నా నౌకలన్నీ నాకు క్షేమంగా తిరిగి చేరితే నాకు వచ్చిన లాభంతో నీకు ఆలయాన్ని కట్టించి పెడతానని మొక్కుకున్నాడట. అయితే ఆ రాత్రి స్వామివారు వ్యాపారికి కలలోకి వచ్చి, నీ నౌకలన్నీ ఫలానా తీరంలో క్షేమంగా ఉన్నాయని చెప్పారంట. ఉదయం ఆయన వెళ్ళి చూడగా స్వామి చెప్పిన చోటే అవి క్షేమంగా ఉన్నాయట. అలాగే పెద్దాపురం రాజుగారు ఈ ఆలయానికి 250 ఎకరాలు ఇచ్చారట. ఇంకా ఈ ఆలయం లోపల ప్రాంగణంలో 3 దేవాలయాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి కళ్యాణం ప్రతి సంవత్సరము శుద్ధ చైత్ర ఏకాదశి రోజున చేస్తారు. దీనిలో భాగంగా చేసే రథోత్సవం చాలా బాగుందట. ఇక్కడ గోదాదేవి కళ్యాణం కూడా చేస్తారు. ఇది చేయించుకుంటే పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుందట. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. ఇదండి ఈ దేవాలయానికి సంబంధించి నేను చేసిన వీడియో. ఇంకా ఆలయం లోపల చిన్నపిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అవి మమ్మల్ని ఎంతో ఆకట్టుకున్నాయి. మేము చాలాసేపు మంత్రముగ్ధులైపోయి అక్కడే ఉండిపోయాము. చాలా పాటలు, అన్నమయ్య కీర్తనలు కూడా ఉన్నాయి అందులో. లడ్డూ ప్రసాదం తిరుమల ప్రసాదంలాగా చాలా రుచిగా ఉంది. ఆలయం దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి ఇటుకలతో పూజ మరియు దీపారాధనలు, పూజలు జరుగుతున్నాయి. ఆ పరిసరాలలో చాలా రకాల వ్యాపారాలు జరుగుతున్నాయి. మొక్కలు, పువ్వులు, చిరుతిళ్ళు ఒకటేమిటి, ఇలా చాలానే కొన్ని లక్షల వ్యాపారం జరుగుతుంది. ఇక్కడ వాహనాలకు ద్విచక్ర మరియు 4 వీలర్స్కు పార్కింగ్ ప్లేస్ చాలా అనువుగా ఉంది. తలనీలాలు సమర్పించుకోవాలనుకునేవారు గోదావరి ఒడ్డున తలనీలాలు ఇచ్చి గోదావరిలో స్నానం చేసే వెసులుబాటు ఉంది. 7 శనివారాలు పూర్తయిన తర్వాత మామూలు రోజుల్లో ఒకరోజు
వారి వారి నక్షత్రం ద్వారా అభిషేకం చేయించుకోవాలి. ఈ మధ్య రాజమండ్రి వాస్తవ్యులు వారికి కవలలు పుడితే వెండి తులాభారం వేస్తామని మొక్కుకున్నారట. మేము ఆడపల్లి వెళ్ళినప్పుడు వారు అక్కడ 7 కేజీల తులాభారం వేయడం మేము చూసాము. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వాడపల్లి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని ఆయన ప్రేమకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.